నమస్కారం స్వామి. స్వామి శరణం శేషాసావి శరణమయ్యప్ప. గురుగారు, మనకి తెలియకుండానే అంటే అనుకోకుండానే ఒక్కొక్కసారి ఇంటిలోకి దిష్టి దోషాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే నలుదిక్కలా వ్యాపించడం అలాంటివి చాలా మందికి ఎందుకు దిష్టి దోషం తగిలింది అనేది తెలుసుకోవడం కూడా కష్టం ఒక్కొక్కసారి. అలాంటిది మనకు అనిపించినప్పుడు దిష్టి దోషం తగిలింది అని అనుకున్నప్పుడు మనం చేయాల్సిన రెమెడీ ఏంటి? ఓకే అమ్మా, సరే మనకి ఇంటికి నలుగురు వచ్చి వెళ్తుంటారు, మనము బయటికి వెళ్ళి వస్తుంటాము. మనకు తెలియకుండా లోపల మన వెంబడి కూడా దుష్టగ్రహాలు రావచ్చు, దిష్టి దోషం రావచ్చు, ఇంట్లో రావచ్చు. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో అన్ని రూమ్లలో గాలి అయితే వస్తుంది కదా, గాలి ఏదో ఒక గాలి, చెడు గాలి కూడా వస్తుంది కాబట్టి అదొక స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే అన్నీ మనకు ఒకరికి ఉండే ఒక రూమ్ ఉండే ఒకరికి చిన్న రూమ్స్ ఉంటాయి. అంటే ఎన్నో పెద్ద పెద్ద ఇంట్లో కూడా ఉంటాయి. అందులో ఏ మూలకి ఏ దుష్టగ్రహ కానీ ఏ చెడు గ్రహ గాలి ఉందో దానివల్ల మనకి ఏమి ఇబ్బంది పడుతుందో అన్నట్టు ఉంటుంది అనమాట. అలా దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకోవచ్చు. సరే, మనం ఎన్నో సెక్యూరిటీస్ పెడుతుంటాం, ఎన్నో పెడుతున్నాం, అనుకోకుండా మనకు వచ్చేస్తుంది, మనకు అర్థమైపోతుంది అనమాట. సరే, ఈ మంత్రం మనకు డిస్టర్బ్ అవుతున్నాం అంటే ఏదో చెడు అయితే జరిగింది, దిష్టి అయితే తాకింది కాబట్టి మనకి 4 రోజులు ఇలా అవుతుంది, మనకు అర్థమైపోతుంది. సరే, అర్థమైనప్పుడు దానికి ఎలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కోసారి పెద్ద పూజలు, పెద్ద గురుగారి దగ్గరికి వెళ్ళామంటే పెద్ద పూజలు చేసుకోవడం అది వేరే విషయం, పెద్దది తాకుతాయి. ఈ చిన్న దాన్ని కూడా అవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చిన్న చక్కటి రెమెడీ చెప్తాను. ఇంట్లో అప్పుడు నెగిటివ్ ఫోర్స్ కానీ పిల్లలు భయపడుతున్నా అంటే చిన్న పిల్లలు కూడా భయపడేసి కూడా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు కూడా నైట్ టైంలో ఇబ్బంది పడి ఆలాపనగా లేచి ఏది చేస్తుంటారు, వీళ్ళు కూడా ఏడుస్తుంటారు. తర్వాత పిల్లలకు ఇమ్మీడియట్లీ నెగిటివ్ ఫోర్స్ వచ్చేస్తాం ఇంట్లో ఏమైనా ఉంటే. పెద్దవాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంటారు, ఏదో అనారోగ్యపరంగా కానీ ఇంట్లో ఏదో ఒకటి చిక్కగా ఉంటుంది. ధనం అనేది కూడా నిల్వ కూడా వెళ్ళిపోతుంటారు. వస్తువు కానీ తెచ్చిన ఇమీడియట్లీ అయిపోవడం, కానీ డబ్బు కూడా ఇంటికి కానీ అయిపోవడం, అలా నెగిటివ్ మనం ఉందనుకుంటేనే ఇలా అవుతుంటుంది. సరే, మనకు కూడా తరచుగా అనారోగ్యం ఇబ్బంది అవుతుంది. ముఖంలో ఫస్ట్ మనకు ఇంట్లో దిష్టి దోషం తాకింది, మనకు ఇంట్లో ఇబ్బంది ఫస్ట్ మన ఫేస్లో లక్ష్మీకళ వెళ్ళిపోతుంది, ఆరోగ్యపరంగా ఇబ్బంది అవుతుంటాం. ధనం అనేది లేదు, 4 దిక్కులా మనకు ఇబ్బంది అవుతుంటుంది. అలా మనం ఏం చేయాలంటే మన జాబ్ పరంగా కూడా టెన్షన్స్ వస్తుంటాయి, ఏదో ఒకటి ఆఫీస్లో మనశ్శాంతి లేకుండా ఏదో ఒకటి ఇబ్బంది అవుతుంటారు ఇంట్లో కూడా. అలా మన నెగిటివ్ ఫోర్స్ వచ్చింది, సరే దాన్ని ఎలా ఇంట్లోకి వెళ్ళి పంపించేసుకోవాలి. ఏ రూమ్లో ఉందో తెలియదు కదా, ఏ రూమ్లో ఉంది ఏ గాలిలో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఏదైనా శుక్రవారం కానీ ఏదైనా పూజ సమయంలో ఏదైనా సరే మనకు దాల్చిన చెక్క అనేసి అంటారు, ఇందులో పట్ట అంటారు, ఇట్లా ఉంటుంది కదా. ఆ దాల్చిన చెక్క, అది దాల్చిన చెక్క అనేది మనకు ఒక 100 గ్రాములు తీసుకోవాలి, 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాములు తీసుకొని, అంటే ఎక్కువ క్వాంటిటీ తక్కువ క్వాంటిటీ 100 గ్రామ్సే తీసుకోవాలి. 100 గ్రామ్స్ తీసుకొని దాన్ని పౌడర్ కొట్టించేసుకోవాలి, సన్నటి పౌడర్ కొట్టించేసుకొని దాన్ని ఒక గాజు బౌల్ పెట్టుకోవాలి. గాజు బౌల్లో పెట్టేసుకొని మనము పూజ గదిలో పెట్టేసుకోవాలి. పూజ గదిలో పెట్టేసుకొని దాన్ని మనము ప్రతిరోజు చేసే మనము దినచర్యగా పూజ కార్యక్రమాలు అయిపోతుంటాయి కదా. అయిపోయిన తర్వాత అది ఇట్లా బౌల్ అయితే పెట్టాం కాబట్టి దానికి ఒక ధూపం వేయాలి. ఎలాంటి ధూపం అంటే రోజ్ సెంట్ వచ్చేది, రోజ్ ఫ్లేవర్గా ఉండే రోజ్ ఫ్లేవర్ వేయాలి. అది ధూప్ స్టిక్స్ లెక్క చిన్న సరే ఆ సువాసనగా ఉండే రోజ్ సువాసనగా ఉండే మనం ఆ ధూపం స్టిక్ తీసుకొని ఆ ధూపం స్టిక్ ముట్టించినాక దానికి యాంటీ క్లాక్ గా తిప్పాలి. ఏది ఏదైతే ఉందో మనం ఏదో గాజు బ్లౌల్లో పెట్టామో దాన్ని యాంటీ క్లాక్ తిప్పాలి. దాని ముందు యాంటీ క్లాక్ 7 times తిప్పాలి. 7 times యాంటీ క్లాక్ తిప్పేసి దాన్ని పక్క పెట్టేసుకోవాలి. ఏదైతే మన బాల్లో పెట్టుకున్నామో ఆ బాల్ 100 గ్రామ్స్ మనం తీసుకున్నామో అది తీసుకోవాలి, బయటికి చేతిలో తీసేసుకొని ప్రతి ఒక్క గదిలో వెళ్ళేసి మనము చిన్న చిట్కడుగా ఇట్లా అనాలి అంతే. అన్ని మూలలు అన్ని ఇంట్లో మొత్తం కాదు, ఇలా తీయాలి, చిన్నగా చిట్క ఇట్లా చిన్న ఇట్లా కొంచెం అన్ని మూలలు ఇలా అనేసి ఇంట్లో అనేసి మళ్ళీ తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టేసాం. మరుసటి రోజు మళ్ళీ సేమ్ ఒక దృష్టికి తీసుకోవాలి, మళ్ళీ ముట్టియాలి, దానికి 7 times యాంటీ క్లాక్ తిప్పి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పక్కకి పెట్టేసి మళ్ళీ ఆ పౌడర్ మళ్ళీ అన్ని రూమ్లలో మూల ఇట్లా చిన్న కొంచెం ఇట్లా అన్ని ఇట్లా అనేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టు. అలా ఆ 100 grams మొత్తం అయిపోయేదాకా చేయాలి. అయిపోయిన ఇంట్లోకి వెళ్ళి అంత శుభం అన్నట్టుగా అది వేస్తుండాలి. ప్లస్ మనం ఇంట్లోనే ధూపం గిట్ట వేస్తుంటాం కాబట్టి ధూపం కూడా వేస్తుంటే మన ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ అనేది అతి శీఘ్రంగా వెళ్ళిపోతుంది. ఎట్లయినా మన 100 grams అయ్యే వరకు ఏదైనా మనలో దాని లోపల ఉన్న వేస్తుంటే మీకే అర్థమవుతుంది నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా. అది వేయాలి. వేసిన తర్వాత ఇంట్లో ధూపం గిట్ట వేసుకుంటుంటే మనకు శుభదాయకంగా ఇంట్లో చిన్నగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వెళ్ళిపోతుంటుంది.
నిజం గురువుగారు. ఇదివరకైతే పాత ఇళ్ళు అంటే పల్లెటూర్లలో మనం ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాం అంటే బయటనే కాళ్ళు కడుక్కొని వెళ్ళడము. లేదంటే అక్కడే బట్టలు మార్చుకొని ముందులే మార్చుకొని వెళ్ళడం అలా చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఆ పరిస్థితి లేదు. అపార్ట్మెంట్స్ మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటివి ఎక్కువ నెగెటివ్ ఫోర్స్ అనేది వస్తూ ఉంటుంది. అసలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మామూలుగా ఇలా కాళ్ళు కడుక్కున్నది వెళ్ళిపోతే సరిపోతుంది. ఏంటంటే అప్పటి కల్చర్కి ఇప్పటి కల్చర్ చాలా తేడా ఉంది కదమ్మా. అవును. అప్పుడు దానికి ఏంటంటే ఎవరైనా బయటికి వెళ్ళి రాకుండా ఫస్ట్ కాలు కడుకోవడం, నీళ్ళు చల్లుకోవడం, ఏదో ఒకటి చేసి ఫస్ట్ బయట కూర్చుంటుండే, డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళకపోతుండే. అవును. ప్రోటోకాల్లో కొంచెం సేపు కూర్చొని మాట్లాడేసి వాటర్ ఇట్లా తాగి అప్పుడు లోపలికి వెళ్తుంది. అందులో మనలో ఏమన్నా నెగిటివ్ వస్తుంటే అప్పటి వరకు అది వెళ్ళిపోతున్నారు, రైట్. అంటే కొంచెం దిగిపోతున్నాయి అన్నమాట. అప్పుడు కొంచెం వెళ్తుంది అంటే మనం ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ నుంచి ఒక 3-4 గడపలు దాటి ఇంట్లోకి వెళ్తుంది. అవును. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ అపార్ట్మెంట్స్ కలిసి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. సరే మన వెనక చెడు వస్తుందో మంచి వస్తుంది, ఈ గాలి రూపంగా వస్తుంది, ఇంట్లోకి వచ్చేస్తుంది. నెగిటివ్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఇలా చేస్తే మనకు అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ వెళ్ళిపోయి అందరూ నిండుగా ఉండాలని కోరిక అన్నమాట. నిజం గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. స్వామి.